హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ జయతేజ. మళ్ళీ మీ ముందుకు వచ్చేసా ఈరోజు సాయంత్రం. పొద్దున పూట చేయడానికి కుదరలేదు వీడియో, అందుకని సాయంత్రం వచ్చాయి ఈరోజు. నేను ఇప్పుడు ఏ వీడియో చేయదలుచుకున్నానంటే డిఫరెన్సెస్ బిట్వీన్ పోకో అండ్ వివో ఫోన్స్. ఎందుకంటే నేను మేజర్గా ఇప్పుడు రీసెంట్గా పాత మొబైల్స్ అన్నీ వాడేసాను. మ్యాక్సిమం శాంసంగ్ కానీ, నోకియా కానీ, అండ్ నోకియా లూమియాలో కొన్ని మోడల్స్, పోకో మోడల్స్, వివో, ఇలా కొన్ని మోడల్స్ వాడాను. సరే, ఇప్పుడు అన్ని టాపిక్ కేసు పోకో ఆర్ వివో, విచ్ ఈజ్ బెస్ట్, హూ ఈజ్ బెస్ట్. నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే వివో కంటే పోకో 100 బెస్ట్, 100 రెట్లు బెస్ట్ అది పోకో. నేనేదో పోకో బ్రాండింగ్కి ఏదో సపోర్ట్ చేస్తున్నాను, వివోకి సపోర్ట్ చేయట్లేదని మీరు అనుకోవచ్చు. కానీ నేను వివో దాదాపు అంటే 1 ఇయర్ బ్యాక్ కొన్నాను. 1 ఇయర్ పోయిన సంవత్సరం ఏప్రిల్లో కొన్నాను, ఏప్రిల్ 28 కొన్నాను. ఈ సంవత్సరం ఏప్రిల్ 28 కూడా అయిపోయింది, మే 28 కూడా అయిపోయింది. అంటే నేను కొన్ని దాదాపు 13 months అయింది. 13 months తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేనే 1 month 1 day వాడి చెప్పలేదు. నెక్స్ట్ పాయింట్, వివో ఫస్ట్లో ఫుల్ ఛార్జింగ్ 45 minutesలో ఎక్కేది. ఇప్పుడు 2-3 hours అయినా ఎక్కడం లేదు. అది ఛార్జర్ ప్రాబ్లం అర్థం కాల, లేదంటే వివో వాళ్ళ ప్రాబ్లం అయితే నాకైతే అర్థం కాల. ఛార్జర్ అన్నా బాగా ఇవ్వాలా, ఛార్జర్ కూడా బాగా ఇవ్వలేదు వాళ్ళు. 2 రోజులుగా మామూలుగా 2 రోజులకి ఒక 2-3 months బ్యాక్ పోయింది ఆ ఛార్జర్. కేబుల్ పోయింది. నేను వేరే ఛార్జర్ డేటా కేబుల్ తెప్పించుకుని వాడుతున్నా, అది స్లోగా ఎక్కుతుంది. దాని దెబ్బకి మళ్ళీ పోకో X5 Pro కొన్నా. ఎందుకంటే ఎందుకంటే పోకో X2 కొన్ని ఉన్నా కాబట్టి అది 3 years అయింది నేను కొని. అప్పుడు బాగా వచ్చింది కాబట్టి మన నమ్మకంతో పోకో బ్రాండ్లోకి వెళ్ళిపోయా. వివో కొందాం అనుకున్న, వివో V27. దీని సిచ్యువేషన్ చూసి మళ్ళీ వివో వాడు కొంటారని చెప్పి ఆల్రెడీ పోకో నేను బాగా వాడుతున్నా కాబట్టి పోకో మంచి బ్రాండ్ అనిపించింది కాబట్టి నాకు 3 years నుంచి వాడుతున్నా కాబట్టి పోకోకి వెళ్ళిపోయా. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఇప్పుడైనా కొంచెం మంది కస్టమర్స్ కళ్ళు తెరుచుకుంటారని చెప్పి చెప్తున్నాను ఎక్స్పీరియన్స్. వాళ్ళ దాంట్లోకి వెళ్ళి వీళ్ళ దాంట్లోకి వెళ్ళి మొబైల్స్ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి కామెంట్లు పెడితే మన కామెంట్లు బ్లాక్ హైడ్లు చేస్తారు తప్పించి మన ఒపీనియన్ వాళ్ళకి తెలియదు కదా. కానీ మన ఓన్గా పెడితే ఎవరి ఒపీనియన్ వాళ్ళకి తెలిసింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే పోకో X2 నేను ముందు వాడా 3 years. ఇప్పటికీ అది డ్యామ్ షూర్కి బాగా పనిచేస్తుంది మొబైల్. అదే వివో మొబైల్ 1 year అయ్యేటప్పటికి ఛార్జింగ్ పడిపోయింది, ఫోన్ కూడా స్లో అయిపోయింది. ఎందుకని ఎట్లా అంటే ఇయర్స్ వాడినా కూడా ఏం కానీ పోకో 1 yearకే వివో ఎందుకు ఇట్లా అయిపోతుంది అంటే మళ్ళీ నేను ఇంకోటి ఏదో కూడా గమనించాను. ఏంటంటే కాస్ట్ డిఫరెన్స్. దీనికి వచ్చేసి నేను 26,000 సమ్మర్ సేల్ ఉండేది పోకో X5 Pro, 23,000కే కొన్నా. వివో నేను కొన్నప్పుడు సమ్మర్ సేల్ లేదు, మార్చిలో ఉగాది అయిపోయిన తర్వాత కొన్నట్టున్నా పోయిన సంవత్సరం. 30,000 తీసుకున్నారు, అంటే దానికి 7,000 గ్యాప్. 7,000 ఎక్కువ చెప్పి పెట్టినప్పుడు వాళ్ళు ఫీచర్స్ ఎన్ని ఇవ్వాలి దీనికి దానికి. కానీ పోకోకి ఎక్కువ ఫీచర్స్ ఇచ్చారు, పోకో X5 Proకి. వివోకి తక్కువ ఫీచర్స్ ఇచ్చారు. ఎందుకు ఇలా చేశారు? పోనీ 1 year తర్వాత ఇంకేమైనా అప్డేట్ ఇచ్చి బెస్ట్ చేశారంటే అది ఏమీ లేదు. ఆ సెక్యూరిటీ ప్యాకేజీలు ఇస్తున్నారు కానీ దానివల్ల ఉపయోగం అసలు లేదు. ప్రతి నెలకి అండ్ 13 ఒక అప్డేట్ ఒకటి పడేశారు మా మొహాన, ఇంకేం లేదు. పోకో అయితే నేను ఇప్పుడు దాదాపు నేను వాడబడి 1 month అయింది. అంటే మెమరీ ఒక్కోసారి స్ట్రక్ అవుతుంది తప్పించి దీంట్లో ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంతవరకు. నేను మొన్న నేను తీసుకున్నప్పుడు ఆండ్రాయిడ్ 12 అప్డేట్ అనుకుంటుంది. తర్వాత 1 week Android 13 అప్డేట్ ఇచ్చారు పోకో X5 Proకి. సో ప్రజెంట్ ఇప్పుడు పర్వాలేదు. అంటే మరి ఎప్పుడైనా ఒకసారి స్ట్రక్ అవుతుంది కానీ ర్యామ్ యాప్స్ తినేస్తున్నప్పుడు స్ట్రక్ అవుతుంది తప్పించి ఇదైతే ఏం లేదు, మా ప్రాబ్లం అయితే లేదు. ఛార్జింగ్ కూడా 67 watt ఛార్జర్ ఇచ్చారు, దానికి 44 ఇచ్చారు. 30,000 ఎక్కడ, 23,000 ఎక్కడ, 7,000 ఎక్కువ ఇచ్చినప్పుడు దానికి 67 watt అని ఇవ్వాలి. దానికి ఇవ్వాలి అసలు 1 year బ్యాక్ మొబైల్ అనుకుందాం, అది వదిలేద్దాం. ఇప్పుడు 67 watt ఇచ్చారు దీనికి. ఛార్జింగ్ 40 minutesలో ఫుల్ ఎక్కేస్తుంది. మన కొత్త మొబైల్ అని ఫుల్ ఎక్కుతుందా అంటే నేను నా పాత మొబైల్ పోకో X2 కూడా ఉంది, అది కూడా 1 hourలో ఛార్జింగ్ ఎక్కుతుంది. అది ఇప్పుడు నేనేమన్నా నెలకడ ఒక ఛార్జర్ వాడైనా అంటే ఇలాగ దీనిలాగా ఒక ఛార్జర్ పోతే ఇంకో ఛార్జర్ పెట్టి వాడుతున్నా. మరి అది ఏ ఛార్జర్ మార్చినా సరే 1 hourలో ఎక్కిన ఛార్జింగ్ ఈ 3 hours ఎందుకు ఎక్కలేకపోతుంది? అది నా పాయింట్. ఇక్కడ 3 hours 4 hours తీసుకుంటుందంటే అది మళ్ళీ ఎట్లా 15% నుంచి 85% అంటే 70% ఎక్కడానికి అది 3 hours తీసుకుంటుంది. 70% 3 hours తీసుకుంటే ఇంకా నీ మొబైల్ ఎందుకు, మేము ఛార్జింగ్ వాడుకోవడం ఎందుకు? పోనీ 3 hours అయితే 4 hours తీసుకొని ఛార్జర్ పైన మేము మార్చినందుకు అది ఎఫెక్టో లేదంటే మొబైల్ అలాంటిదో లేదంటే కంప్యూటర్ అటు పెట్టో మనకు సెట్ చేయను, వదిలేదు. ఛార్జింగ్ ఏమన్నా డిశ్చార్జ్ ఏమన్నా స్లో అవుతుందా అంటే
నెట్ వాడితే పట 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 దిగిపోతుంది, సగం రోజు కూడా రాదు చెప్పాలంటే. వివో అంత దారుణంగా ఉంది. పోనీ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు కదా అని ఫాస్ట్గా పెడితే ఆ ఛార్జర్ అంటే చిరాకు వస్తుంది. 44 వాట్ ఇచ్చి 4500 బ్యాటరీ ఛార్జ్ చేయడానికి మీకు 3 అవర్స్ పడుతుందంటే అది 70%, 100% కూడా కాదు. ఇంకా మరి పోకో మొబైల్ మేమేమనుకోవాలి, మంచి అనుకోవాలా లేదంటే వివో మొబైల్ చెడ్డ అనుకోవాలా? మళ్ళీ పోనేమన్నా మీరేమన్నా తక్కువలో ఇచ్చారా? మినిమం 30,000 తీసేసుకున్నారు మా దగ్గర. సంవత్సరం అయింది, ఏం చేసాం మేము? ఏం చేయలేకపోయాం. పోనీ రిటర్న్ పెడదామా అంటే సంవత్సరం దాటిపోయింది. అది ఛార్జర్ ఏమో సంవత్సరం అయిన తర్వాత పోయింది, మనం ఏం చేయలేము, ఇంకా సంవత్సరం వారంటీ అయిపోయిందని. ఇప్పుడు తీసుకెళ్ళినా డబ్బులు ఇమ్మంటారు, ఆ ఛార్జర్ కేబుల్ మారుతాను అంటాడు, మళ్ళీ సేమ్ పొజిషన్, ఎలక్ట్రానిక్సే అంటారు. పోకో X2 3 ఇయర్స్ నుంచి వాడుతున్నప్పుడు ఛార్జర్ మార్చేసినా కూడా ఫుల్ ఛార్జింగ్ ఎక్కి 1 day 2 days వస్తున్నప్పుడు వివో రీసెంట్ 1 year బ్యాక్ ఫోను ఎందుకు రోజు మొత్తం కూడా రాలేకపోతుంది 4500 mAh బ్యాటరీ పెట్టుకుని? మళ్ళీ మీకు ఇంకో విషయం తెలుసో తెలియదు, బ్యాటరీ కూడా పోకో X5 ప్రోకే ఎక్కువ, 5000 mAh బ్యాటరీ, దాని 4500 mAh బ్యాటరీ, అంటే 500 mAh ఎక్కువ పోకో X5 ప్రోకి. అండ్ ఛార్జింగ్ కూడా బాగా వస్తుంది. నేను వాడుతున్నా కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. 1 month నుంచి వాడుతున్నా, నేనే 1 day ఒక 10 days వాడలేదు, 1 month నుంచి వాడుతున్నా. బెటర్ కంపేర్ టు వివో. పోకో X5 ప్రో అయితే సూపర్, సింప్లీ సూపర్, ఇది మాత్రం గ్యారంటీ ఇవ్వగలను. ఇంకో మ్యాటర్ ఏంటంటే పోకో X5 ప్రో నేను వాడిన తర్వాత వివో వాడుతుంటే ఏ మొబైల్ రా బాబు, నేను అసలు అనవసరం కొన్నాను, 30,000 పెట్టి నాకు అవసరమే అనిపిస్తుంది. రేటుకి 7,000 ఎక్కువ తీసుకున్నారు. ఈ 23,000 పోకో X5 ప్రో, అది 30,000. ఇప్పుడు ఫీచర్స్ బాగా ఇచ్చారా అంటే వెనకాల కలర్ షేడింగ్ తప్పించి ఏమీ లేదు. దీనికి కలర్ షేడింగ్ ఇవ్వకపోయినా ఏం బాగాలేదా? కలర్ షేడింగ్లు ఎవరికి కావాలి? ముందు మీరు మంచి మొబైల్, మంచి ఛార్జింగ్ కెపాసిటీ, మంచి ప్రాసెసర్లు, మంచి సాఫ్ట్వేర్ అప్డేట్లు ఇవ్వాలి. కానీ మాకు కలర్ షేడింగ్ మాకు ఎందుకు? బ్యాక్ కలర్ షేడింగ్లు, ఆ బ్యాక్ కలర్ షేడింగ్ కూడా ఇచ్చాడు, దానికి 7,000 తీసుకున్నట్టున్నాడు. ఆ 7,000 మాకు బొక్క. ఆ 7,000 అంటే మేము ఇంకా మంచి మొబైల్ కొనుక్కునే వాళ్ళంగా ఆడికి 30,000 తగలేసాం. సరే సంవత్సరం అయిపోయింది, బాగానే ఉంది. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సింది డిప్రూవ్ చేస్తున్నారు, ఎందుకని అది అర్థం కాదు. ఇంకొకటి, దీనికంటే అది 7,000 ఎక్కువ. ఫీచర్లు ఎన్ని ఉండాలి? చాలా ఉండాలి. కెమెరా తప్పించి ఏం బాగా వివో, మీకు విషయం చెప్తున్నా, కెమెరా తప్పించి వివోలో ఏదన్నా బాగుంటే నాకు చెప్పండి, నేను పేరు మార్చుకుంటాను, అది రివర్స్లో పెట్టుకుంటా పేరు, జయతేజ జయ పెట్టుకుంటా. నా మొబైల్ ఇక్కడే ఉంది, ఛార్జింగ్ కూడా పెట్టాను. మధ్యాహ్నం నేను ఎంతసేపు పెట్టానంటే 1:30కి నేను ఇంటికి వచ్చింది అది పెట్టాను. 3:30కి అంటే 2 hours అది ఎంత ఎక్కిందో చెప్తే మీరు ఎక్కడ నవ్వుతారో దేంతో నవ్వుతారో నాకైతే అర్థం కాదు. ఎంత ఎక్కిందో చెప్పమంటారా? 15% ఉన్నప్పుడు పెట్టిన ఛార్జింగ్ నేను 2 hours పెట్టిన తర్వాత అది ఎక్కింది 40%, అంటే 2 hours 25% ఎక్కుతుంది. అంటే నాకు 70% ఎక్కాలంటే ఎంత ఏం పట్టుద్ది? దాని 3 రెట్లు ఎక్కువ పట్టుద్ది. అంటే 6 గంటలు నేను ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీ ఫోన్ నేను 6 గంటలు ఛార్జింగ్ పెట్టినా పోనీ ఏమన్నా ఫుల్ డే వస్తుందా అంటే హెవీగా. ఈ మధ్య మా ఊళ్ళో 5G వస్తుంది ఎయిర్టెల్, సగం రోజు కూడా చచ్చిపోతుంది అది ఛార్జింగ్ రాలేక. ఇంక మేమేం చేసుకోవాలి? 30,000 పెట్టుకుని. కంపెనీ వాళ్ళు మమ్మల్ని ఎరిబాకరాలు చేస్తున్నారా, లేదా మేము ఎరిబాకరాలు ఇంకా అదే పనికి లాంచ్ అవుతుంది కానీ ఫోన్ కొనేసుకుంటున్నామా? అది మ్యాటర్ నాకు అర్థం కాదు. నేను జియో ఎయిర్టెల్ విషయంలో ఎట్లా చెప్పాను, ఈ విషయం కూడా అది చెప్తున్నా. జియో ఎయిర్టెల్ విషయంలో సేమ్ అలా అని జరిగింది. ఎయిర్టెల్ 26 సంవత్సరాల నుంచి ఉంటే దాన్ని ఎవరు నమ్మట్లేదు. జియో 7 years బ్యాక్ వస్తే దాన్ని నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారు? గొర్రెల గుంపు బ్యాచ్ అర్థం కాల. మొబైల్స్ విషయంలో అట్లా జరుగుతుంది. ఇది వివో పోకో కొంచెం కంపేర్ ఉండొచ్చు, కొంచెం అడిగి వచ్చి ఉండొచ్చు, కానీ పోకో ఇచ్చిన ఫీచర్స్ అది ఇచ్చిన రేటు వివో ఇవ్వటం లేదు. ఆ ఫీచర్స్ అసలు ఇవ్వట్లా. మళ్ళీ పైగా రేట్ ఎక్కువ. వివో V27 చెప్తే మీకు నవ్వుతారు. అసలు వివో V23కి ఇచ్చిన ఫీచర్స్ వివో V27కి ఇచ్చేసి ఒక కెమెరా ప్రాసెసర్ మార్చేసి 30,000 పెట్టాడు. జనాలు ఎర్రోళ్ళ కొనుక్కోవడానికి. నేను అది మొబైల్ పనిచేయట్లేదు కదా, వివో మంచిగా ఉందని వివో కొందామని చూస్తే ఫీచర్స్ మొత్తం వివో V23 ఇచ్చేసాడు. అంటే సంవత్సరం బ్యాక్ మొబైల్ మళ్ళీ మీరు రీలాంచ్ చేసి సేమ్ ఫీచర్స్ ఇచ్చేసి నేమ్ మార్చేసి ఏదో పైన కెమెరాలు మార్చేసి సాఫ్ట్వేర్లు మార్చేసి మమ్మల్ని నిర్బాకరాలు చేయడానిక. కొన్ని సాఫ్ట్వేర్ ఉన్న సాఫ్ట్వేర్ ఇచ్చాడు, కొత్త సాఫ్ట్వేర్, మళ్ళీ పాత సాఫ్ట్వేర్ వివో V23కి ఏ సాఫ్ట్వేర్ అదే సాఫ్ట్వేర్ ఇచ్చాడు. మళ్ళీ పేరు మాత్రం వివో V27 పెట్టేసి 30,000 అమ్మేస్తున్నాడు. అంటే కొన్ని జనాలు ఎర్ర వల్ల కంపెనీ వాళ్ళు అమ్మేవాళ్ళు 5 రోజులకు అమ్ముతున్నారా? నాకైతే ఇంతవరకు అర్థం కాదా. ఇంకో పాయింట్,
వివో కంటే పోకో 100 కాదు 1000 రెట్స్ బెటర్, 1000 రెట్లు బెటర్. నేను మాత్రం ప్రామిస్ చేస్తున్నా, చెప్తున్నా మీకు. ఎందుకంటే నాకు ఫస్ట్ పోకో అంటే తెలియదు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ పోకో వచ్చిన కొత్తలో పోకో F5 వాడాము, పోకో F1 వాడాము, బాగుందని నేను ఏదో అనుకున్నా. 3 years నుంచి నేను వాడుతున్నా కాబట్టి పోకో X2 4G మొబైల్ చెప్తున్నా మీకు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కూడా పోకో X5 Pro 5G మొబైల్ వాడుతున్నా కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఛార్జింగ్ బాగా ఎక్కుతుంది, ఎక్కువసేపు వస్తుంది. 5G వచ్చినా కూడా 4G వచ్చినప్పుడు ఇంకా బాగా వచ్చేది. ఇది చెప్పాలంటే మీకు 5G ఈ మధ్య వచ్చింది, ఒక 20 days బ్యాక్ వచ్చింది, 10 days ముందు బాగా వచ్చేది. ఇంకా ఛార్జింగ్ బాగా వస్తుంది. రేటు 23,000 అంటే మళ్ళీ ఆ 30,000 7,000 మాకు లాసు. ఎటు చూసినా మాకు లాసులు కనిపిస్తుంది తప్పించి బెనిఫిట్ అయితే ఏం లేదు. ఇంకోటి వచ్చేసి వివో ఆడు బ్రాండింగ్ కోసం కోహ్లీని తీసుకొచ్చాడా, లేదంటే కోహ్లీ గారు డబ్బుల కోసం బ్రాండింగ్ చేస్తా నాకైతే అర్థం కాల. నేనేమో అనకూడదు, విరాట్ కోహ్లీ ఫ్యాను, ఆర్సీబీకి పెద్ద ఫ్యాను. వాడు విరాట్ కోహ్లీ అసలు వివో V23 మొబైల్ వివో V27 అని చెప్పేసి అమ్మేస్తుంటే ఈడెందుకు బ్రాండింగ్ వచ్చి నాకైతే అర్థం కాలేదు ఎంతవరకు. ఇంకా ఇలాంటి క్రికెటర్లు కూడా ఇంకా ఇలా మనీకి పాల్పడి అడ్డదిడ్డమైన మొబైల్స్ అమ్మిచ్చేస్తుంది. మేమేం చేసుకోవాలి, ఇంకా ఎవరు నమ్మాలి మేము? అది మెయిన్ పాయింట్. ఇంకా ఇంత చించుకొని ఎందుకు చెప్తున్నానంటే నాకు 7,000 పోయినాయి, మరి మా బాధ ఎవరు చెప్పుకోవాలి? పోయి 23,000 పెట్టుకు ఈ పోకో కొంటే సరే స్ట్రక్ అవుట్ అవుతుంది తప్పి మిగతా అంతే బాగుంది, నేను దీనికేం బాధపడలేదు. అది 6 hours పెట్టి ఛార్జింగ్, మేము 6 hours పెట్టినా ఫుల్ ఎక్కుతుంది గ్యారంటీ లేక వివో V23. మళ్ళీ మేము కొత్త మొబైల్ మళ్ళీ 30,000 పెట్టి 23,000 పెట్టి మళ్ళీ కొనుక్కొని అక్కడ ఒక 7,000 లాసు, మళ్ళీ ఇక్కడ 23,000 లాసు. అంటే మేము 30,000 పెట్టుకొని కొనుక్కొని మళ్ళీ ఇంకా 30,000 లాస్ పోయాం మేము. 30,000 మాకు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవడిస్తాడు మాకు? మా అమ్మ బాబు ఏమన్నా ఇస్తున్నారు మాకు 30,000? నేనే సొంత డబ్బులు దాచుకుని సంవత్సరాలు దాచుకుని కొనుక్కుంటున్నా. మీరు ఇలా చేస్తే అట్లా మాకు లక్షలు వస్తుంది ఏమన్నా వెనకాల. సార్లే 20-30,000 పోతే పోయిందిలే, ఇది కాదు ఇంకోటి కొనుక్కుందాం అనుకోవడానికి. మేము ఆలోచించేదే 10,000కి ఇంకో ఏమైనా అవసరం వచ్చిద్దా, మొబైల్ కొనుక్కుంటే ఏం వచ్చింది మేము అవసరం చేసే బ్యాచ్ మేము. అలాంటిది మాతో ఎరిబాకలు చేయించి వాళ్ళు ఒక ఫోన్ 7,000 ఎక్కువ పెట్టించుకుని ఇచ్చేసి వివో V27 మళ్ళీ సేమ్ ఫీచర్స్ పెట్టి జనాలు ఎరిబాకలు చేసేసి అక్కడ 7,000 బొక్క. సంవత్సరానికి అది ఓల్డ్ ఫోన్ అయిపోయింది, నేను గ్యారంటీ ఇస్తున్నా. మళ్ళీ ఇక్కడ ఒక 23,000 పెట్టి ఇంకో కొత్త ఫోన్ కొనాలా, మళ్ళీ పోకో X5 Pro. ఆ ఛార్జింగ్ ఎక్కట్లేదు, నాకు ఛార్జింగే అవసరంలా చెప్పాలంటే. కొత్త ఫోన్ కూడా అవసరంలా చెప్పాలంటే. 23,000 పెట్టి ఎందుకు అన్నా, నేను రిటైలర్ కాబట్టి రీఛార్జ్ వేస్తుంటా కాబట్టి నాకు ఛార్జింగ్ ఇంపార్టెంట్, ఫోన్ ఇంపార్టెంట్ కాబట్టి కొన్నా. గతి లేక 30,000 పోతే పోయినా 23,000 కొన్నా. అది సమ్మర్ సెల్లింగ్ 3,000 తక్కువగా వచ్చింది చెప్పాలంటే. 26,000 అయితే 23,000కి వచ్చింది. అట్లా చూసుకుని 4,000 డిఫరెన్స్ వస్తుందిగా. ఫ్యూచర్లో ఏమన్నా ఎక్కువ పొడిచి వచ్చారా అంటే ఏం పొడవలేదు. అది వెనకాల చెప్పాక గ్లోయింగ్ తప్పించి ఆ రంగులు మార్చి తప్పించి ఏం లేదు ఆ వివో V23లో. ఛార్జింగ్ 6 hours 7 hours పెట్టుకోవాలి. 45 minutes ఎక్కే 6 hours 7 hours ఎక్కుతుంది. నీకు మీరేం చెప్పండి, ఫస్ట్ అవర్లో 45 minutes ఎక్కేసేది, ఇప్పుడు 6 to 7 hours ఎక్కుతుంది. అంటే మేమేమనుకోవాలి, కంప్యూటర్ పెంచేసారు అనుకోవాలా, మేము కొన్న ఛార్జర్ ప్రాబ్లం అనుకోవాలా? మరి అంత 6 to 7 hours ఇచ్చినప్పుడు మీరు ఫ్లిప్కార్ట్లో అలాంటి డమ్మీ ఛార్జర్లు ఎందుకు పెడుతున్నారు, ఒరిజినల్ ఛార్జర్లు పెట్టుకోకుండా? అదో పాయింట్. అంటే మేము 300-400 పెట్టుకున్నాం మేము ఎరిబాకరాలు. అంటే ఈ 30,000 కాకుండా మళ్ళీ ఇంకో 400 బొక్క మాకు. అంటే 30,000-400 మా అమ్మబాబు సొమ్మేమని ఇక్కడ ఉందా? మళ్ళీ దానికి విరాట్ కోహ్లీ బ్రాండింగ్ ఒకటి, ఏదో పెద్ద పొడి చేసిన వాళ్ళలాగా. మళ్ళీ దాంట్లో ఏమన్నా ఏమి చెప్తాడా? ఏం లేదా. ఆడ ఫోన్ పట్టుకొని దిగుతాడు, ఆయనకు పక్కన ఫోటోలు దిగుతూ ఉంటారు. మేము చూడండి బ్యాచ్లో, మేము చూడండి యాడ్లో. ఇది జనాలు ఎరిపప్పలు చేస్తున్న వివో. నా టైటిల్ కూడా ఇదే చెప్తున్నా, పోకో ఈజ్ 1000 రెట్స్ బెటర్ దాన్ వివో. ఇంక ఇది నేను చెప్పదలుచుకుంది. ఈ వీడియో ఎవరికైనా పోనీ ఏ కంపెనీ మీద మాకు సంబంధంలా, నేను కంపెనీ గురించి ఎక్స్పీరియన్స్ చేశాను చెప్తున్నా అంతే. కంపెనీ అనేది అపార్థం చేసుకుంటారని చెప్తే నేను అటు చెప్పుకోను కదా, ఓపెన్ మైండెడ్గా చెప్పేస్తున్నా. ఇది మ్యాటర్. ఇంకనైనా కొంచెం మేలుకొని మంచి మొబైల్స్ కొనుక్కోండి. వాళ్ళు ఏదో తెచ్చేసారు కదా, ఏదో కెమెరా మార్చేసేసి సాఫ్ట్వేర్ మార్చేశారు కదా అని చెప్పి నాలా జనాల్లో కొన్నారనుకో, వేలకి వేలు నష్టపోవాల్సి వచ్చింది. ఆ 30,000 మాకు దగ్గర ఉపయోగపడే కదా. ఇప్పుడు మా అమ్మ వాళ్ళకన్నా ఇచ్చేవాడిని నేను, నాకన్నా ఉపయోగపడి. ఆ 30,000 అకౌంట్లోనే వచ్చాయి, నేను ఏదో ఒకటి చేసుకునేవాడిని. 7 కాకుండా దాంట్లో 7,000 లాసు, మళ్ళీ 23,000 పెట్టి కొత్త మొబైల్ అదొక 30,000 మొత్తం లాసు. మళ్ళీ అది కాకుండా ఛార్జర్ కొన్నా 300, అదొక లాసు. దానికి మళ్ళీ బ్యాక్ కేసు కొన్నా నేను, నాకు తిక్కల. దానికో బ్యాక్ కేసు కన్నా 400 లాసు. మొత్తం నాకు 31,000 లాస్ వచ్చింది. కంపెనీ నాకు కట్టాడు. వాడు ప్రమోషన్ తెప్పించి వాడు కట్టడు. కోహ్లీ వాడు కడతాడు, వచ్చి ఆడు కట్టడు. వాడు డబ్బులు తీసుకుని వాడు దొబ్బేసి బ్యాచ్ తెప్పించి. నష్టపోయేది మేమే మధ్యలో ఎరిజనాలం.
సో ఇక్కడి నుంచి అయినా ప్రజలు మేలుకోండి. గొర్రెల బ్యాచ్ లాగా ఏది పడితే అది వెళ్ళిపోమాకండి. మొబైల్స్ చూసి కొనుక్కోండి. ఇది నేను చెప్పదలుచుకుంది.